హైకోర్టు సీనియర్ న్యాయవాది బజా తారకం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు సంబంధించినటువంటి పలు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కోసం ఆదివాసీ మహాసభ, దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, ఈరోజు గత ప్రభుత్వం గృహ నిర్మాణాలకై 68,361 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అయితే ఇందులో సగం భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 20,000 ఎకరాల వరకు కూడా డీఫార్మ్ పట్టాలు ఉన్నాయి. అరెకరాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సుమారు 40,000 కుటుంబాల దగ్గర ఈ భూమి గత ప్రభుత్వం తీసుకుంది. భూమికి నష్టపరిహారం చెల్లించారు, కానీ భూసేకరణ అధికారులు ఇప్పటికీ కూడా ఆ కుటుంబాలకు R&R ప్యాకేజ్ చెల్లించలేదు. 40,000 కుటుంబాలకు R&R ప్యాకేజ్ ఈరోజు 4,000 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీని వెంటనే ప్రభుత్వం చెల్లించాలి. అలా చెల్లించకుండా ఆ భూములు కూడా ఈ చట్టంలో, కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ 46 ప్రకారం R&R చెల్లించకుండా ఆ భూములు ఉపయోగించకూడదు కూడా. అందుకని ఆ గృహ నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకి R&R ప్యాకేజ్ చెల్లించాలి. R&R ప్యాకేజ్ చెల్లించకుండా ఇంతవరకు జాప్యం చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పుడు కలెక్టర్లందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా జీలిమిల్లి మండలం వంకవారిగూడెం పంచాయతీకి సంబంధించి ఇప్పుడు నేవీకి సంబంధించినటువంటి ఆయుధ ఫ్యాక్టరీ ఒకటి అక్కడ పెట్టాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. వాస్తవానికి గత ప్రభుత్వంలోనే ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే గ్రామ సభలు తీర్మానాలు చేసి ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేశారు. అలాగే ప్రజల నుంచి కూడా నిరసన రావడంతో గత ప్రభుత్వం వెనకడుగు వేసి విరమించుకున్నారు. మళ్ళీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మరలా ఈ ఫ్యాక్టరీ అక్కడ పెట్టాలని ప్రతిపాదన చేస్తున్నారు. 1,600 ఎకరాలు అక్కడ భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు దీని మీద అంత దృష్టి పెట్టారంటే, ఈ 1,600 ఎకరాల్లో 1,500 ఎకరాల వరకు కూడా నాన్ ట్రైబ్స్కి సంబంధించి వాళ్ళు ఎవరు కూడా భూమిలో లేరు. వాళ్ళు ఎప్పుడు 30 సంవత్సరాల క్రితమే గ్రామం కాలేజెస్ వెళ్ళిపోయారు, ఆ భూములు వదిలేశారు. గిరిజనుల ఆక్రమణలో ఉన్నాయి భూములన్నీ కూడా. అప్పట్లో గొడవలు జరిగితే ఈవేళ కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదో విధంగా ఈ భూములు వదిలించేసుకుందామని ఈ 1,600 ఎకరాలే వాళ్ళు ఎంపీలని, తర్వాత అధికారులని పట్టుకుని ఈ భూములు ప్రభుత్వానికి అప్పగించేస్తే కోట్లాది రూపాయలు పంచుకోవచ్చు అని చెప్పేసి అన్ని వర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాన్ ట్రైబ్స్ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే ఇక్కడ జీలిమిల్లి మండలంలో నేవీ కేంద్రాన్ని, ఆయుధ కర్మాగారాన్ని నిర్మించకూడదని చెప్పేసి చేసినటువంటి తీర్మానాలను ప్రభుత్వం గౌరవించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా 1994లో మాధురి పాటిల్ కేసుగా ఒక ఫేమస్ కేసు. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఆర్డీఓలు మాత్రమే ఇవ్వాలి, ఆర్డీఓ స్థాయి అధికారులు తప్ప కింద స్థాయి అధికారులు ఇవ్వకూడదని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. తర్వాత చాలా సందర్భాల్లో ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా క్యాస్ట్ విషయంలో ఆ మాధురి పాటిల్ కేసు ఎత్తుకుని ఆర్డీఓలు ఇవ్వాలని చెప్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997లో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీలు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, తహసీల్దార్లు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఫ్రేమ్ చేశారు. తహసీల్దార్లు ఇస్తే దీన్ని మరలా వాళ్ళు ఏం చేశారంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వెలుగులు ఉన్నాయో లేదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్ని సుప్రీంకోర్టు ముందు పెట్టమన్నప్పుడు ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ముందు వెళ్ళినాయి ఈ రూల్స్ కూడా. వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీ రూల్స్ బాగానే ఉన్నాయి, కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వెలుగులో దీన్ని పబ్లిష్ చేసుకోండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని యథావిధంగా అలాగే ఉంచేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డీఓ ఇవ్వాలి అనేటటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అనే దాన్ని మార్చకుండా అలాగే ఉంచేసింది. వాటికి కూడా అలాగే ఉంచేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు రాజమండ్రి కోర్టులోనే ఎగ్జాంపుల్కి ఒక కేసు, కానవరంలో మద్దా వెంకట్రావు ఉన్నారు. తహసీల్దార్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారని అవతల పక్క లాయరు సుప్రీంకోర్టు మాధురి పాటిల్ కేసు తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆర్డీఓలు ఇవ్వాలి కాబట్టి తహసీల్దార్ ఇచ్చిన చలవనంటే కోర్టు కూడా కన్విన్స్ అయింది. ఎందుకంటే ఆర్టికల్ 141 కింద సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే అదే కింద కోర్టులు పాటించాలి.
కాబట్టి మాకు చట్టంలో ఏముందో మాకు అనవసరం, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆర్డీఓలు ఇస్తేనే కాంపిటెంట్ కాబట్టి మాకు ఇది చల్లదని చెప్పేసి కొట్టేశారు అతని కేసు. అలాగే క్వారీ మీద ఒక అమ్మాయి, ఆ పేరు మనం రేప్ కేసులో చెప్పకూడదు, ఆ రేప్ కేసులో ఆ అమ్మాయి కేసులో శిక్ష పడింది అతనికి కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసేశారు. ఐపీసీ సెక్షన్ కింద శిక్ష వేశారు. ఎందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసేశారంటే తహసీల్దార్ ఇచ్చాడు క్యాస్ట్ సర్టిఫికెట్, ఆర్డీఓ ఇవ్వలేదని. ఒక్కోసారి ఒక లాయరు ఆ జడ్జిమెంట్, మాధురిపేటల జడ్జిమెంట్ పట్టుకొచ్చి వాదించేటప్పుడు ఇలా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము హైకోర్టులో రిట్ చేసాం. పిల్లి కేసు నడుస్తుంది. దాంట్లో గవర్నమెంట్ని చీఫ్ జస్టిస్ గారు ఉంది, గవర్నమెంట్ని కౌంటర్ ఏమన్నారు, వాళ్ళు ఇప్పుడు కౌంటర్ వేసే పనిలో ఉన్నారు. కానీ దీనివల్ల వచ్చిన నష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకోలేదు ఈ దగ్గర 30 సంవత్సరాల పాటు. నష్టం ఏంటంటే 94 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నెగ్గినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఆ పదవులకి అనర్హులు అని చెప్పేసి ఎవరైనా కోర్టులో వేస్తే చెల్లవయ్యి. ఎందుకంటే తహసీల్దార్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ల మీద వెళ్ళారండి. వాళ్ళు పెన్షన్లు ఆపేయమని చెప్పేసి ఎవరైనా చేస్తే కూడా ఆగిపోతాయి. అలాగే జాబుల విషయంలో కూడా ఆ తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్స్ మీద రిజర్వేషన్లో వెళ్తే అవి కూడా చెలకుండా పోతాయి. ఇంత కీలకమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి ఈ జడ్జిమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది. ఇప్పటికీ కూడా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా కుదరదు. ఎందుకంటే ఆ రోజు ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టారో ఫస్ట్ని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీదే ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నా కుదరదు. అది ఎందుకు కాంట్రవర్సీలు ఎందుకు వస్తుంది? యాక్ట్లో తహసీల్దార్ అని ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్టీఓ అని ఉంది. దీంతో ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓలో క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా చేసుకోవాలి. లేదంటే ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మార్చమైనా అడగాలి అంతే తప్ప అది ఆ జడ్జిమెంట్ ఉండగా ఇక్కడ తహసీల్దార్లు ఇస్తారని చెప్పేసి అని అంటే పెద్ద ఎత్తున ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కేసులు పోతున్నాయి కోర్టుల్లోని. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఆర్డీఓలు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోలవరం నిర్వాసితుల్లో 60% మంది ఎస్టీలు ఉన్నారు కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఇప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉంది, దాన్ని తీసుకొచ్చి ధవళేశ్వరం కానీ రాజమండ్రిలో కానీ పెట్టాలని. అదేవిధంగా జాతీయ ఎస్సీ కమిషన్ పోలవరం ముంపు ప్రాంతాల్లో ఎప్పటికీ కూడా ఒకసారి కూడా పర్యటించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఎస్సీ కమిషను ఈ ప్రాంతంలో పర్యటించే విధంగా, ఎస్టీ కమిషన్ పర్యటించింది కానీ ఎస్సీ కమిషన్ రాలేదు. ఎస్సీ కమిషన్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.